దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమాణం ఇచ్చాడట. మాకేం అంతు లేకుండా ఇచ్చాడు యేసు రక్తం. హల్లెలూయా. మేము 7 గంటలు 5 గంటలు భయంకరమైన వర్షంలో నాన్ స్టాప్గా ఆరాధన చేసిన అనుభవాలు మాకున్నాయి. అవన్నీ వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ప్రచండమైన వర్షంలో ఆ సౌండ్ సిస్టమ్ వాళ్ళు కూడా, వాయిద్యాలు కూడా అంతే అద్భుతంగా సహకరించారు. అలా పోతే పోయి ఇవన్నీ లెక్కలేదన్నట్టుగా. అంటే మేమేమీ పోవాలని నేను కోరుకోవట్లేదు. అంటే వాళ్ళు అట్లా ఉండారు. వాళ్ళు ఉండబట్టే కదా మేము చేసాం, లేకపోతే మేము చేయలేకపోదాం. ఏదేమైనా చక్కని ప్రార్థనలు జరగటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మంచి ఆరాధనకి దేవుడు అవకాశం ఇచ్చారు. చాలా పాటలకు దేవుడు అవకాశం ఇచ్చారు. వాక్యానికి మరి కొంచెం సమయం చాలే అని ప్రభు అనుకుంటే ఆయన చిత్తం. ఖచ్చితంగా ఇన్ని గంటలు మాట్లాడాలనే పంతం పట్టింపు చేతస్థం నాకేమీ లేదు. కానీ నాకు ఒక మాట ఇచ్చాడు, అది చెప్పిపోతా. హల్లెలూయా. మీకు ఎంత ఓపికండి అంత మంచి స్తోత్రం చెప్పండి. కొంచెం వర్షము కొంచెం ఇబ్బందిగా ఆటంకంగా అనిపిస్తుంది, సహజం. మాకెందుకు అనిపించట్లేదంటే మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇక్కడికి గొల్లపూడి సెంటర్ నుంచి ప్రళయ భీకరమైన వర్షంలో వచ్చాం. అది చూసినప్పుడు ఇది అసలు వర్షమే కాదు, ఇది అసలు లెక్కే కాదు. అసలు ఏదో చిన్నగా రాత్రి పడిన మంచు చిన్న గాలి వస్తే ఆకుల మించి రాలినట్టుగా అనిపిస్తుంది మాకు, అంతే. అంత వర్షంలోంచి వచ్చాం. ఏదేమైనా సమయం వ్యర్థం చేయకుండా గబగబా ఒక 2 మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. బైబిల్ తెరిచి చదివేంత అవకాశం కూడా లేదు. సెల్ ఫోన్లో బైబిల్ ఉంటుందిగా, ఇవాళ రేపు ఉందా నాన్న? నీ చేతిలో మైక్ కూడా ఉందా? చదువుతావా? ఎజ్రా 10:1 చదువు చాలు, త్వరగా ప్రజల్ని పంపించేద్దాం. సాధారణంగా నిలబడి వాక్యం చెప్పేంత ఓపిక నాకు పోయి చాలా కాలమైంది, ఆరోగ్యం తగ్గింది. కానీ ఇలాంటప్పుడు ఒక 10 ఏనుగుల బలం వస్తుంది. అసలు యేసు రక్తమే జయ. ప్రైజ్ ది లార్డ్. నాన్న ఈ మైక్ కూడా ఇస్తావా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఫటాఫట్ 2 మాటలు చెప్పేసి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో నొకడు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను. 13 చదువు. 13. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. చాలు, అందరం ఒక మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి. కమ్ ఆన్ గాడ్స్ పీపుల్, షౌట్ హల్లెలూయా. హల్లెలూయా. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే, అందరూ చెలరైపోయి కొడుతున్నప్పుడు వాడు 20-30 కొట్టు వచ్చేస్తాడు. వరుస పెట్టి అందరూ అవుట్ అయిపోయి టార్గెట్ బేపచ్చంగా ఉంటే ఆ రోజు చెలరైపోతాడంట. మీకు ఏదైనా అందిందేమో అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. కమ్ ఆన్ గాడ్స్ పీపుల్, క్లాప్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దైవజనుడైన ఎజ్రా కాలంలో జరిగిన ఒక అద్భుతాన్ని రాత్రి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ దైవజనుడు ఒక భయంకరమైన వార్తను విన్నాడట. ఆ వార్త వినగానే, నేను చెప్పేది ఇప్పుడు నా 3వ వచనం, ఆ వార్త వినగానే ఉన్న చోట కుప్పకూలిపోయి భయంకరంగా ఏడ్చాడు. టాకింగ్ అబౌట్ 9th chapter of Isaiah and verse 3. శ్రమ తీరా ఏడ్చాడంట. చుట్టూ పిక్కున్నాడు, గడ్డం పెరికేసుకున్నాడు, బట్టలు చింపేసుకున్నాడు. ఆల్ ద డే హీ వాస్ జస్ట్ క్రైయింగ్ లైక్ దాట్. ఏడ్చి 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 గోల పెట్టేశాడు. ఆ శ్రమ తీరా ఏడ్చాక, ఇది దేవుని మందిరం అయితే ఆ మందిర వీధిలోకి వచ్చి, ప్రభువా నువ్వు నీతిమంతుడు, మేము పాపిష్టులం, నీ మందిరంలోకి వచ్చి అర్హత కూడా మాకు లేదు అని ఏడ్చి ఇజ్రాయేల్ అందరినీ, ఎవరిని, పెద్దలు చిన్నలు భార్యలు శిశువులు పిల్లలందరినీ వచ్చేమన్నాడు. చర్చికే కదా అని వస్తే ఎవరిని గుళ్ళోకి రానివ్వకుండా మందిరపు వీధిలో మోకరింపజేశాడంట. వేల కొలది ప్రజలు మందిరపు వీధిలో మోకరింపజేశాడు. మోకరింపజేసి, ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, సిగ్గుపడండి, పశ్చాత్తాపడండి, దేవుని తీర్పు మీ మీదకి రాకముందే సరి చేసుకోండి అని నడి రోడ్డు మీద శుద్ధీకరణ నడి రోడ్డు మీద శుద్ధీకరణ గుడికి ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే కన్నీటి వర్షమై సంద్రమై మహారాధన చేస్తున్నారో, అకస్మాత్తుగా ఆకాశం నుండి వర్షం నడడం స్టార్ట్ చేసింది.
ఈ వర్షం ఎక్కువైపోతుంది. చంటి పిల్లలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళ ప్రార్థన పట్ల ఈ అయ్యగారు కూటం ముగించడు, దేవుడు వర్షం ఆపట్ల. చూసి 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 మెల్లిగా అజ్రా ఓపిక చేసుకుని వచ్చి అంటాడు, అయ్యా స్త్రీలను చంటి పిల్లలను కలరు, వర్షము బహుగా వచ్చుచున్నది, ఇక బయట నిలవలేము, ఒక్కసారి క్షమించు బాబు అని ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చిన్నడా, నీకేమైనా ఇబ్బంది అయితే మానిటర్ లేపే ఇబ్బంది లేదు, ఈ బొమ్మానంగా వస్తున్నాయి, నో ప్రాబ్లం. కానీ కోతలు రావటానికి వెళ్ళలేదు. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నేను మీ దృష్టికి తెచ్చే అంశం ఏమిటంటే, ఈ దైవజనుడు ఎజ్రా ఎందుకు రోడ్డెక్కాడు? ప్రార్థన అంటే రహస్యంగా చేయాలి కదా. బైబిల్లో ఉన్న పేరే ఫాదర్ గాడ్ హూ సేస్ ఇన్ సీక్రెట్ అని మాట్లాడతాడు. ఎప్పుడు కూడా రహస్యం ముందు చూచు తండ్రి ఆలకించినట్లుగా ప్రార్థన చేయమని, ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయమని, ఈ రీతిగా ఆయన ప్రార్థించడానికి కొండకి వెళ్ళాడని, ప్రార్థన అంతా ఏకాంతంగా రహస్యంగా దేవునికి మనకి మధ్య జరిగే ఒక వ్యవహారంగా సాగుతుంటుంది కదా. ఏకాంతంగా చేసే ప్రార్థన, రహస్యంగా చేసే ప్రార్థన, ఏమంటే గదిలో చేసే ప్రార్థన, గుడిలో చేసే ప్రార్థన. ఏమిటయ్యా ఉద్దండ్రాయపల్లిలో రోడ్డెక్కింది? What is the reason behind the prayer came on road? ప్రార్థన బహిరంగముగా బాహాటముగా రోడ్డెక్కడానికి కారణం ఏమిటి? ఈ జఫన్యాకి సుగుణరావు గారికి పనేమీ లేదా? కమ్మగా ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, మందిరంలో చేసుకోవచ్చు, రోడ్డు మీద గోలేందా? నిజమే. గదిలో పడి తెచ్చే వాళ్ళం రోడ్డు ఎక్కామంటే, ఏ కుటుంబం రోడ్డున పడిందంటే, గుంభనంగా తెరచోటకు వెళ్ళి కట్టిన చాపున ఏడ్చే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారంటే ఏదో జరిగిందనే కదా. ఏమై ఉండొచ్చు నా బాధ? సుదీర్ఘ విశ్లేషణ చేసే అంత సమయం లేదు కదా. ఒక్క మాట చెప్తాను. ఎందుకు మాకు అర్హత లేదు, మాకు యోగ్యత లేదని ఎజ్రా ఏడుస్తున్నాడు? నీ సన్నిధికి రాకూడని వారము అని ఎందుకు అడుగుతున్నాడు? మందిరములోనికి కాక మందిరపు వీధిలోనికి పోగు చేసి చంటి బిడ్డలు కూడా వర్షములో తడుస్తున్న శుద్ధీకరణ కూడిక ఆపట్ల ముగించట్ల పశ్చాత్తాపడండి, ఏడవండి, ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఏం జరిగింది ఇంతకీ? ఇది వినగానే కుప్పకూలిపోయినట్టు. ఏది విన్నట్ట? చదువునాను ఒకసారి. ఎజ్రా గ్రంథం మొత్తం సర్దేశావా? దేవునికి స్తోత్రం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. జఫన్య సంగతి తెలుసు కదా, అయిపోయింది అంటాడు, అవదో. స్తోత్రం. మొన్నకు ముసలమ్మ అంటుంది, ఈ బాబు అలాగే అంతాడు కానీ ఇప్పుడప్పుడు ఒక్కడమ్మా ఒక్కటి అంతాడు, అలాగే చెప్తానే ఏమంతాడు అని. మరి నానేడు చేసేది ఆ బాబు చెప్తే చెప్పతే 9:1. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, చదువునా, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, యెబూసీయులను, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అని దేశపు జనులలో నుండి తమ్ము తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములే తామే చేయుచు వీళ్ళు కూడా చేస్తున్నారట. వారి కుమార్తెలను పెండ్లి చేసుకొని వారి కుమారులను తీసుకొని పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు తాము ఆ దేశపు జనులతో కలిసిపోయారట. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పి. మరి పెద్దల సంతకాలను ఏడ తెచ్చారు ఇప్పుడు దాకా? మరి రోషం తక్కువ క్రైస్తవ్యమా? ఎజ్రా గారు నడి రోడ్డు మీదకి వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడే. కారణం ఏంటంటారు? ఏమన్నాడు ఆయన? నా జుట్టు పీక్కున్నాను, గట్టపు పక్కలను లాగేసుకున్నాను, బట్టలు చింపుకున్నాను, శ్రమ తీర రోజంతా ఏడ్చాను. ఈయన ఏడుపు తీరాక రోడ్డెక్కి మొత్తం మంది రోడ్డెక్కించాడు. రండిరా, రండి గుడికాడికి రండి అన్నాడు. గుడికాడికి వచ్చాక తాళం వేసాడు. అదే అందయ్యా రమ్మన్నావు, తాళం వేసావు ఏంటంటే, మీ గుళ్ళోకి వచ్చే అంత అర్హత లేదు, వీధులు మోకరించమన్నాడు. ఎజ్రా 9-10 అధ్యాయంలో జరిగింది ఈ రాత్రి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి, సీన్ ఇట్ట మారింది కాబట్టి ఇప్పుడు ఈ రెఫరెన్స్ తీసుకున్నాడు అనుకుంటున్నావా? ఈయనకి సంబంధించిన ప్రత్యక్షత ఉదయం ప్రభు నాతో మాట్లాడితే మధ్యాహ్నమే దీని మెసేజ్ తమ్ముళ్ళు కూడా చేయించా. ఏడా పిల్లడు ఎక్కడున్నాడు? ఏడా కనబడతలేదు, ఇంకా వస్తున్నాడా?
నీకన్నా ముందు వర్షమే బెటర్రా. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి ప్రసంగం థంబ్నెయిల్ చేయించా. ఆ ప్రసంగం టైటిల్ ఏంటి తెలుసా? రొట్టెక్కిన రహస్య ప్రార్థనని. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దైవజనుల దుఃఖానికి కారణం ఉంది, పరిశుద్ధుల ప్రలాపానికి కారణం ఉంది, వర్షములో కూడా బోరున కన్నీరు గార్చి ప్రార్థన చేయడానికి కారణం ఉంది. ఇంతకు ఏం జరిగిపోయింది? దొంగతనమా, వ్యభిచారమా, మద్యపానమా, విగ్రహార్పదముల ఆస్వాదన, ఏం జరిగింది అని అడిగితే వారు దేశపు జనులలో నుండి తమ్మును వేరుపరుచుకోనలేదంట. ఎవడు దాగలా, ఎవడు తప్పుడు పనులు చేయలా, మరి ఏంటి అయ్యగారికి అంత బాధ అంటే వారు దేశపు జనుల్లో నుండి తమ్మును తాము ప్రత్యేకపరచుకొనలేదు, వేరుపరచుకొనలేదు అంటూ మళ్ళీ అంటాడు. దాని కొనసాగు, ఈ అపరాధము చేసిన వారిలో ఇశ్రాయేలు పెద్దలు కూడా ఉన్నారంట. అంటే క్రొత్తగా ప్రభువుని నమ్ముకున్న వారి దగ్గర నుంచి, సామాన్య విశ్వాసాల దగ్గర నుంచుకొని క్రైస్తవ సంఘ నాయకులు, నాయకత్వంలో ఉన్నవారు, ఏలుబడి చేస్తున్నవారు, పెద్దలు అనిపించుకుంటున్నవారు గనులుగా చాలా మంది అవుతున్నారు. ఇదే భయంకరమైన పాపం చేశారంట. ఏం పాపం అది? మందిరములకు రాకూడని పాపం. ఏం పాపం అది? నడివీధుల్లో భార్య బిడ్డలతో మోకాళ్ళ మీద పడి ఏడవలసిన పాపం. ఏం పాపం అది? జుట్టు మీక్కొని, గడ్డ పక్క లాగేసుకొని, బట్టలు చింపుకొని, బూడిద మోసుకొని దినమంతా ప్రలాపించవలసిన పాపం. ఏంటయ్యా ఏంటా పాపం? జోరు వానలు కూడా ప్రార్థన ఆగకుండా పశ్చాత్తపడాల్సిన పాపం. ఏంటది? ఏంటంత ఘోరం అంటే సాధారణ జనుల్లో నుంచి వేరుపరచుకోలేదంట. వేరుబాటు జీవితం కన్నా ప్రాముఖ్యమైంది బైబిల్లో ఇంకేం లేదు. మౌనంగా ఉన్న వాళ్ళందరికీ 100 నమస్కారాలు. మాట్లాడండి, నోరు తెరిచాట, శాతపడి చూస్తున్నాడు. స్తోత్రం చెప్పు మంచిగా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో వేరుబాటు జీవితం కన్నా ప్రాముఖ్యమైనది ఏమీ లేదు పిల్లల. ఫటాఫట్ చెప్తాను చూసుకో. మీరు 100 చదివి అక్కర్లేదు. పద్దాక మా వాడు జోబులో దాచేసిన ఫోన్ తీసి బాధలేం లేదు. యేసు రక్తమే ఇచ్చే, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఫటాఫట్ బైబిల్లో మొదటి పేజీ ఉందా మీకు? అదేం ప్రశ్న అంటావా? మొన్న ఒకటి తెచ్చాడు, ఆదికాండం లేదు, ప్రకటన లేదు. అడిగి ఆడు చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఇచ్చారంట బైబిల్, అదే చదువుతాడు. 30 ఏళ్ళు వచ్చినాయి ఆడికి. ఇటు ఆదికాండం తినేసిందట్టు. ఎందుకని? ఆడు వాక్యం తినే రకం కాదుగా. ఆడు ఒక సన్నాసి రకం క్రైస్తవుడు. సొక్క ఉండక 20 సొక్కాలు కొంటాడు, బట్టలు ఉండగా 100 జతలు కొంటాడు. బైబిల్ మట్టికి 30 ఏళ్ళ నుంచి అదే సిగ్గులేని క్రైస్తవుడాడు. బైబిల్ కొనుక్కోవద్దు, చదవద్దు, మారు మనసు మాట్లాడరు. ఎవడు మొత్తం ఆడు చుట్టాల్లాగా ఉన్నారా? చిచ్చే మందొక బ్యాచ్. వర్షమైన, ఎండైనా, కొండైనా, లోయైనా ఆగదు నా పయనో అనే టీవీ. యేసు రక్తమే దేవునికి మహిమ కలుగునుగాక. శ్రద్ధగా ఈ ఒక్క మాట వినండి పిల్లలారా. దేవుడు సృష్టిని కలుగు చేసిన వైనాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వర్ణించాడు. అవునా కాదా? మరి కొంచెం మాట్లాడరు బాబరే. మీ మౌనం నశించిన గాక, మీ నోర్లు తెరవబడిన గాక. మృతులు మనిషి ఒక్క మనిషి శబ్దం విని లేస్తారంట. మరి మీకేమైంది? వాళ్ళకన్నా బేబచ్చమైందిరా నాయన. స్తోత్రం చెప్పో, హల్లెలూయా. అన్నయ్య వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడబాకనని చెప్పావు ముందు. ఏదో చెప్పావా బాయ్? వీళ్ళంతా నీ మాట వినే భక్తులే. స్తోత్రం చెప్పో, హల్లెలూయా. ఈ ఒక్క మాట వినండి బిడ్డలారా. మొదటి దినమున దేవుడు ఏం కలుగజేశాడు? ఒక్క చినుక్కి మొలకెత్తిపోయే నాయశరహం గింజలను వచ్చినాయి ఇక్కడికి. రక్తం ఇచ్చే, హల్లెలూయా. మొదటి దినమున దేవుడు వెలుగును కలుగజేశాడు అనండి. వెలుగు కలుగజేయగా చేసిన మొదటి మాట ఏంటి తెలుసా? వెలుగు చీకటి వేరగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. మునుపు చీకట్లో ఉన్నావు, మునుపు చీకటి అయి ఉన్నావు, ఇప్పుడు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వచ్చావు. దేవుని ఆత్మచేత వెలిగించబడ్డావు. సువార్త ప్రకాశం, దేవుని వాక్య జ్ఞానం అనే వెలుగు నిన్ను వెలిగించింది. నీవే లోకానికి వెలుగు ఉన్నావు. ఒక్కసారి వెలుగు అయ్యాక చీకటికి దూరం అవపోతే, ప్రత్యేకం అవపోతే అసలు ఆ వెలుగు వెలుగే కాదు. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పదని మత్తయి 6:6 చెప్పాడు. ఒక డాక్టర్ చేయడానికి సరిపడ దమ్మున్న ఫిలాసఫీ స్టేట్మెంట్ అది. స్తోత్రం చెప్పొచ్చు కదా. 200 పేజీలు రాయొచ్చు నాన్ స్టాప్గా. స్తోత్రం చెప్పండి. నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. రాయ్, ఏమో రాస్తావో? జస్ట్ యూట్యూబర్
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మొదటి దినం సృష్టిలో పాఠం ఏంటి చెప్పండి? నువ్వు వెలిగించబడితే వేరైపోవాలి. రెండో దినం ఆయన జలములను మీది జలములుగా క్రింది జలములుగా వేరు చేశాడు. కింది జలాన్ని పట్టించుకోవాలా, మీది జలములకు పేరు పెట్టాడు ఆకాశం అని. నువ్వు కింది వాడుకుంటే పట్టించుకోడు, నువ్వు పై వాడుకుంటేనే నీకు ఒక పేరు, నీకు ఒక గుర్తింపు, నీకు ఒక ఆశీర్వాదం. మూడవ దినముకు వస్తే ఆకాశము కింది జలములొక్క చోట కూర్చబడే మధ్యలో ఆరిన నేల నాకు కనబడునుగా అన్నాడు. ఆరిన నేల ఏది? కోట్ల కోట్ల సంవత్సరాలుగా జలముల కింద నానిపోయి మగ్గిపోయి ఉన్నప్పుడు భూమి పైకి రావడమే, ఆరిపోయి రావాలండి. ఇప్పటికి ఇప్పుడు ఎట్లా కుదరద్దండి? ఎన్నాళ్ళు అందులో ఉన్నాం, మరి కొంచెం ఉంటుంది, ఉండకూడదు. నువ్వే కులం నుంచి వచ్చావో, మతం నుంచి వచ్చావో, డినామినేషన్ వచ్చావో, సిద్ధాంతంలో వచ్చావో, ఆచారం నుంచి వచ్చావో, నువ్వు పైకి వస్తూనే నీళ్ళ నుంచి పైకి రావడం అంటే ఏంటి? పునరుద్ధానం, బాప్తీసం పొందడమే. పాత జీవితపు తడి కూడా కనపడకూడదు, ఫ్రెష్గా ఆరిపోయి కనపడాలి. స్తోత్రం చెప్పరే. నాలుగో రోజు ఏం చేశాడు? ఆకాశమందు జ్యోతులు కలగజేశాడు. చిన్న చేతికి గుర్తింపు లేదా? పెద్ద జ్యోతులకు సూర్యుడు చంద్రుడు అని పేరు పెట్టారు. స్తోత్రం చెప్పండి. వెలుగివ్వగలిగితేనే, ప్రకాశించితేనే, దారి చూపితేనే, పగటిని రాత్రిని వేరు చేయగలిగితేనే, దట్ ఈస్ ద బ్యూటీయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద స్టార్స్. యూనో ఏమన్నాడు తెలుసా? ఆయన పగటిని రాత్రిని వేరుపరచుటకు జ్యోతుల్ని. మన పర్పసే అది. ఇది పగలో, ఇది రాత్రిని చూపించడమే డ్యూటీ. ఒక్కరు కూడా ఆమె ఏం చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవ రోజుకి వస్తే సముద్ర చలములను చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు. ఏం చెప్తుంది పాఠం? ప్రవాహానికి ఎదురేద్దామని చెప్తుంది, ఎవడికి అందనంత ఎత్తులోకి పోమని చెప్తుంది. ఆరవ రోజున ఏకంగా తన స్వరూపంలో తన పోలికలో చేసేసాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. నువ్వు పెద్ద లోతైన ఉపదేశం, గంభీర ఉపదేశం, ప్రజ్ఞానమారు పరమగీత కావ్యాలు కాదురా. ఆదికాండం మొదటి పేజీ నీకు అర్థమైన మొత్తం ఉపదేశం అంతా వేరుపాటు జీవితమే. నువ్వు ప్రత్యేకించబడాలి, వేరైపోవాలి, సపరేట్ అయిపోవాలి, నూతనంగా ఉండాలి, పైవాడిగా ఉండాలి, పాత జీవితపు తడి కూడా లేని ఆరిపోయిన వాడిగా కనపడాలి. దట్స్ వాట్ బైబిల్ టీచర్స్. గట్టిగా ఆమేన్ చెప్పండి. వేరుబాటు జీవితము సాధారణ క్రైస్తవ జీవన ప్రాక్టీసెస్లో ఒకటి కాదు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ ఎవరీ క్రిస్టియన్, టు మెయింటైన్ ఏ సపరేటెడ్ క్రిస్టియన్ లైఫ్ ఫ్రమ్ ద వరల్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఫర్ దిస్ ఈస్ ద రీజన్ ద లార్డ్ హస్ బ్రాట్ us ఫ్రమ్ ద డార్క్నెస్ ఇంటూ హిస్ మార్వెలస్ లైట్. దర్ ఈస్ నో సెకండ్ పర్పస్ ఫర్ దాట్. రెండవ కారణం ఏమీ లేదు. మొట్టమొదటి అసలైన ఏకైక కారణం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చిన పాయింటే ప్రకటించడం. ఆమేన్, ఆమేన్. కానీ మీరెందుకు కలిసిపోతున్నారు దర్జా కూర్చొని? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక ముసలమ్మ నెత్తి మీద ఇంత మూట పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుందంట. అలాంటి అమ్మాయి ఇక్కడ ఎట్ల మీద వెళ్తా, పాపం పెద్ద మనిషి ఇంత మూట వేసుకెళ్తుంది. అమ్మ బండి ఎక్కమ్మా, తీసుకెళ్తాను బాబు, దేవుళ్ళకి వచ్చి బాబు దండమని బండి ఎక్కింది. ఫోన్లో పెద్ద మనిషికి వాళ్ళు సహాయపడ్డానని ఈ అమాయకుడు ఆనందంగా బండి తోలుతున్నాడు. కాసేపటికి నిట్టూర్పులు మూలుగులు వినబడుతున్నాయి. వెనకిద్దరు చూస్తే మూట నెత్తి మీద ఉంది. ఏందమ్మా అట్టు పెట్టుకున్నావు అంటే, అయ్యా నన్నే భరిస్తున్నావు నాయన, మళ్ళీ మూట నీకెందుకు, నేనే మోసుకుంటాను అందంట. ఆమె నెత్తి మీద ఉన్న బరువు బండి మీద పడుద్దా, ఎద్దులే మోస్తున్నాను సంగతి ఆమెకి ఇంకా ఉపకారం చేసిన ఫీలింగు. స్తోత్రం చెప్పండి. నేను అన్నాను మీరంతా మోసేయకండి, ప్రశాంతంగా ఉండండి. హల్లెలూయా. చెప్పరే గట్టిగా హల్లెలూయా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న పాఠం ఏంటంటే, వేరుబాటు జీవితం లేకపోతే అది ఘోరమైన పాపం. అది ఇంకా మా వాళ్ళు ఉపదేశంలోకి వెళ్దాం. ఉపదేశంలో ఉన్నానని చెబుతూ ఈ సన్నాయి నొక్కులు నొక్కే సన్నాయి రకం ప్రసంగాల వల్ల ఈ దరిద్రం ఎట్టుంది. ఉపదేశం అంటే ఉపదేశమే. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఇట్ మస్ట్ బి ఎస్ 100%. ఇఫ్ ఇట్ ఈస్ నో, ఇట్ షుడ్ బి నో. అంతేగాని యాక్చువల్గా మనం చేయకూడదు. కానీ మరి ఆ విధంగా భారతదేశంలో ఉన్నాము కనుక ఆ భారతీయ సాంప్రదాయ ప్రకారం తండ్రి యొక్కయో కుమారి, నువ్వు తాడు తీసుకొచ్చి 3 పేర్లు చెబుతున్నావు ఏంట్రా? ఇది ఎక్కడ దొరికాడు వీడు మనకి? ఏమనంటే ఏంటా మాట్లాడతావు? భారతీయ సాంప్రదాయ ప్రకారం. దేవుడు ఇన్ని కానీ ఆఫ్ఘనిస్తాన్లో మినిస్ట్రీకి పంపితే ఏం చేస్తాడు వీడు?
ఇక తాలిబాన్ సిద్ధాంతం ఏంటిది? ఈయనగా అక్కడి నుంచి ప్రమోషన్ ఇచ్చి ఎట్లకి పంపించాడు ఒక మనం చూడలేమే. కానీ ఏదన్నా ఒక చిన్న షార్ట్ వేసుకొచ్చి ప్రసంగం చేస్తాడు. ఎందుకని? అది ఎక్కడికి వెళ్తే ఆ రకం వాడు. మనం ఏ రకం? ఎక్కడున్నా అయ్యో దేవుని వాక్యం, దేవుని క్రమం. సొంత ఊరుని యెరూషలేమును ఇజ్రాయెల్ రాజ్యాన్ని సమస్తాన్ని కోల్పోయి బబులోనికి వచ్చారు. ఎవరో? దానియేలు, షడ్రక్, మేషక్. దేశం మారింది కాబట్టి, పొజిషన్ మారింది కాబట్టి, స్వతంత్రులు కాదు కాబట్టి, ఖైదులో ఉన్నవారు కాబట్టి బబులోని సిస్టంలోకి వచ్చారా? చచ్చే. ఎన్ని పనులు చెప్పినా చేశారు. విగ్రహం చేయమంటే అప్పుడు దాకా రాజు చిరంజీవిని కాక తమరి విధేయులు, తమరి విశ్వసనీయులు అన్ని పోయినాయి. విగ్రహం చేయమని, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు సమాధానం చెప్పాలని చింత మాకు లేదు. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేరుమగల అగ్ని గుండం నుండి తప్పించడానికి సమర్థుడు. తప్పించబోతే ప్రభు కోసం చచ్చిపోతాం. నా పొరపాటు నా పాపించి పని మేము చేయమన్నా. వాడు తులిపడతాడు కుర్చీలో. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజరులకు, బెల్షస్సర్లకి, హేరోదులకి వణుకు పుట్టించినటువంటి, సింహాసనాన్ని కంపింపజేసిన సర్వశక్తి గల దేవుడు ఈ రాత్రి నేను మాట్లాడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 6 సింహాలను వణికించలేకపోయింది. అగ్నిగుండం వీళ్ళని టెన్షన్ పెట్టలేకపోయింది. 4 శినుకులు మమ్మల్ని కంగారు పెట్టినాయి అంటే నీవే రకం క్రైస్తవుడు అసలు. ఏదమ్మడా చెప్పు. స్తోత్రం అంటలా. హల్లెలూయా. ఒకే ఒక్క మాట. నడి వీధిలోకి రాచి రోడ్డు మీద తీసుకొచ్చి కన్నీరు గాచి పసి ఇంత గొడవ ఎందుకయా అంటే, మా వాళ్ళు వేరుబాటు జీవితం చేయట్లేదండి. అంటే వేరుబాటు జీవితం సరిగ్గా చేయను గుళ్ళు కూడా రానిత్తలే ఎజ్రా గారు. మనమైతే సంద ఇస్తే చాలు. హల్లెలూయా. ఆ సహోదరుల మినిస్ట్రీకి ఎంతగానో సహకరిస్తున్నారు. గుడ్ బిలీవర్స్, ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఇన్ ద చర్చ్. Though they drink and do something nonsense in this world, but they're giving tithes to me. Wonderful family. Hallelujah. Normai. ये बेशरम आदमी कहाँ से आए रहे? तो यीशु मसीह के नाम से पुकार करने चालू कर दिया. छे రెగ్యులర్గా నేను వాడే పదం మా సంఘంలో, రే చేస్తే దమ్మున్న క్రైస్తవ చేత మాని పడేద్దాం లేదా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమన్నా కొంచెం రేంజ్ పెరుగుతాము ఎన్నిసార్లు అంటున్నా వినపడకేం కాదు, ఇంక తగ్గుతుంది మాటికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండోసారి అన్నాడంటే ఇంకా పెంచాలిగా కోటం. అది ఆలస్యంగా మారి మనసు పొందిన లైన్లోకి వస్తున్నాడు మెల్లిగాడు. ఎరా పూర్తిగా పొందావా? దేవునికి స్తోత్రం అని వెయిటింగ్ లిస్ట్లో పెట్టా. ఆడి సీట్ ఇంకా కన్ఫర్మ్ చేయాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఇంత భయంకరమైనటువంటి కూడిక నడి వీధిలో నిర్వహించడానికి కారణం ఏంటయ్యా అంటే చెప్పండి, వేరుబాటు జీవితం లేదు. ఎజ్రా గారు అంటారు, ఈ అపరాధము చేసిన వారిలో ఇశ్రాయేల్లో ముఖ్యులు పెద్దలు కూడా ఉన్నారంట. సంఘ పెద్దవుడు అంటే ఆడే, పాస్టర్ నాయకుడు ఎవడంటే ఆడే. ఏమి లేదు, నో సపరేటెడ్ లైఫ్. उसको पुलाव बनाने के कहा, वो खिचड़ी बन गया. दाल गिल सब कुछ उसमें डाल दिया. ఆడికి సపరేట్గా వండుతాం రాదు, అన్ని కలిపి కుక్కర్లో 3 కోతలు ఏం చేసినవో తెలుసు అడిగి. ఇప్పుడు లేటెస్ట్ యూట్యూబ్ తల్లులు అందరికి వందనాలమ్మా. అంతేగా అది ఆన్ చేసి ఆడ పెడతాం, మొత్తం వేసి కోత పెడితే 3 కోతలు ఎత్తే తీసి వాళ్ళ మొహాన్ని కొడితే ఆడు ఎట్ట తిన్నట్టు చేసి రోడ్డు పక్కన డ్రైనేజీ మీద పానీపూరి తిని బతుకుతున్నాడు ఆడు. ఆడిని మరిపించే వంట కొంపలో చేయలేకపోతే స్తోత్రం చెప్పరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను రచనా సరకల్పనేం కాదు, ఆల్రెడీ ఒకటి పాడాడు ఇది. ఎరా ఎందుకురా అమ్మ కమ్మగా చేస్తుంటే కొంపలో రోడ్డు మీద పడ్డామంట. మమ్మీ చూసి చేసేది అదేగా, ఇక ఆడి దగ్గర తింటే బెటర్ అని అడిపోయాను అన్నాడు. అమ్మ కమ్మగా చేస్తుంటే రోడ్డు మీద తింటున్నావు అడిగా. ఆడన్నాడు, మీకేం తెలుసు అంకుల్ మమ్మల్ని చేసేది, ఏ అంకుల్ వీడియో అయితే మమ్మీ చూసి చేస్తుందో ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ అక్కడ చూసి చేస్తే కొద్ది గొప్ప క్వాలిటీ తగ్గిద్దిగా నేను ఆడకే పోయా. మంచోళ్ళు ఎవరైనా ఉన్నారా? విషయం అర్థం అవుతుందా? బోధపడుతుందంటారా? ఏది ఇంపార్టెంట్ మనకి అన్నిటికన్నా? చెప్పండి, ఏది ఇంపార్టెంట్? ఇంకా వస్తున్నారాయా భక్తులు? ఇంకా వస్తున్నారాయా? వాళ్ళు అసలు నిజంగా ధైర్యం చెప్పుకోవాలా, లోపుకి చెప్పుకోవాలా. ఆశీర్వాద ప్రార్థనగా చేద్దాం రామ్మ. దేవుని స్తోత్రం.
ఇదే ఫస్ట్ కాదులే, స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మరి టైంకి వచ్చిన వాళ్ళందరూ అమ్మాయికిలు మరి అంటే అనబాగలయ్యా, కూటం ముగించుకొని వస్తున్నాను. స్తోత్రం. ఏమనుకోబాకండి, మా ఊళ్ళే అందుకట్ట అన్నా. ఇంక అనబాకని దండం పెడుతుంది అప్పుడే. అన్నలే కూర్చో. స్తోత్రం చెప్పండి. పొద్దుగుల నా కోసం ఏడిచి ప్రార్థన చేసే తల్లి అమ్మకు తల్లి. అందుకే ఆ మీద సొన మీద మాట్లాడుతాను. ఎవడో దారి పడితే నేను ఎందుకు మాట్లాడతా? దేవుని ఈసారి తొందరగా వచ్చామా? వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. శుద్ధీకరణ కూడిక ఎందుకు ఏర్పాటు చేశారు? నడి వీధిలో కూడిక ఎందుకు ఏర్పాటు చేశారు? రొట్టెక్కిన రహస్య ప్రార్థన కారణం ఏమిటంటే క్రైస్తవులు, విశ్వాసులు, పరిశుద్ధులు, సంఘ పెద్దలు, కాపరులు, క్రైస్తవ నాయకులు వేరుబడి జీవితాన్ని కోల్పోయారు. ఎవడు నచ్చినట్టు బతుకుతున్నాడు. ఆచారాలు, సాంప్రదాయాలు కలిసిపోయారు. లోకంలో లౌకికమైన ఆత్మను పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకోవట్లేదు. అసలు పరిశుద్ధాత్మ క్వాలిటీ చెప్పనా? చెప్పనా 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 మీ మౌనం నశించిన కాక చెప్పనా? యేసు బాప్తిస్మాన్ని పొంది ఒడ్డుకు రాగానే ఏం జరిగిందిట? పరిశుద్ధాత్మ ఆయన మీదకి బలముగా. నేను వాడు పొందాను అంటున్నావుగా ఆత్మ, నువ్వు గోలగోల చేసి. కానీ ఆత్మ లక్షణం ఏంటి తెలుసా? ఆయన మీదికి రాగానే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యములకు త్రోసుకొని పోయాను. నిన్నెందుకురా జనాల్లోకి తీసుకెళ్తుంది? మరి పద్దాక సెంటర్లోకి తీసుకెళ్తుంది. ఎక్కడ 10 మంది ఉంటే అక్కడే సెల్ఫీ దిగుతున్నావుగా. అదే ఆత్మ ఖచ్చితంగా వేరొక ఆత్మది. ఇఫ్ ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్, హీ విల్ టేక్ యూ ఫ్రమ్ ద పీపుల్ టు ద ఫాదర్. ప్రజల వద్ద నుండి తండ్రి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళగలిగితే, ఏకాంత పరచగలిగితే, ఒంటరి చేయగలిగితే, ప్రార్థనలో నడిపించగలిగితే ప్రజలు, ఈ జనం, ఈ స్తోత్రం, అదిగో గొర్రె పిల్ల బేబచ్చహ అని ఈయన చెప్తున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు ఆయన చెప్తున్నాడు. ఫుల్ పొగడ్తలు, హడావుడి, జెండా కట్టే మూమెంట్, బ్యానర్ కట్టే మూమెంట్, ఎటు చూసినా ఫాలోయింగ్. ఎలాంటి చోట వద్దు నాన్న, నువ్వు వెళ్ళిపో, పద, నువ్వు ప్రార్థనలో కూర్చొని ఆయన్ని తోసుకెళ్ళిపోయాడంట. స్తోత్రం చెప్పరే. ఈయన మాటనే రకం కాదని కాదు తోసుకెళ్ళటం, ఈ మాటలు పడకూడదని, ఈ శోధన రాకూడదని, దావీదుని అడవులు పాలు చేసిన అమ్మలక్కల జైలు తగలకూడదని ఎవరు మాట్లాడరే? మనకేమో ఇంట్రెస్ట్ ఎంత లెక్కలేదంటే డబ్బులు ఇచ్చి చెప్పించుకుని అడిగి వచ్చింది దరిద్రం. మీకు ఇప్పుడు పరిచయం అయిందా? పుతం దయ్యం. నువ్వు ధన్యుడివి. పౌలు గారిని పుతం దయ్యం బూతులు చెప్పిందండి, చెడ్డమట్లు చెప్పిందా? దుర్మార్గుడు వస్తున్నాడు అందా? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీళ్ళు మీకు రక్షణ స్వార్థ. ఇంత ఒక్క అబద్ధం, ఒక్క తప్పు చెప్పింది అసలు పర్ఫెక్ట్గా, ఎగ్జాక్ట్గా, సూపర్గా ఇంట్రడక్షన్ ఇస్తే అప్పుడు పౌలు గారు ఏమన్నాడు? థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ అని అలాగా ఇస్తానా అందరిని ఎల్లగొట్టాడు. మంచి మాటలు చెప్పిందిగా. ఇప్పుడు మన వాళ్ళు ఎల్లగొడతాం కాదు, ముందు 5,000 ఇచ్చి అన్ని నుంచో పెడుతున్నారు. గొప్ప దైవజనులు మరి అంతర్జాతీయముగా ఎడిట్ అవుతాడు. గుండెలు తెగిపోతాయి, సొక్కా సాలు తీయడు దరిద్రం పాడుగాను. ఆడు కూటమి అయిపోయిన తర్వాత థ్యాంక్స్ బ్రదర్, మీరు చాలా బాగా మాట్లాడారు. సరే సందా ఆడు ఊరక మాట అలా కవర్, ఆడికి ఎత్తితేనే ఈయన కవర్ చేస్తాడు. ఈ కవర్ కూటమి నాశనంగాను. కల్వరి ఒక్కటి చాలు, నో కవరింగ్, ఏసు రక్తమే. మా సహవాస కూటంలో కొన్ని 100 మంది దైవజనుల ఆత్మీయ నాయకత్వాలు ఉంటారు. దశంభాగాలు పట్టుకుని వస్తారు. అప్పుడప్పుడు కూటమి పెట్టినప్పుడు నేను వాళ్ళకి చెప్పే ఉపదేశం ఒకటే, కవర్ కెనాట్ కవర్ ఎవ్రీథింగ్. పిచ్చి పనులు చేయబాకు. నువ్వు సహవాసంలో లేకుండా, క్రమంలో లేకుండా అడ్డుకోలేసి కవర్ పట్టుకోవచ్చు. లైన్లో నుంచి పా ఎరకబా, ఎవడు పెద్దోడు వెళ్తే మాకు లెక్కేం కాదు. ఓన్లీ కల్వరీ కెన్ కవర్ ఎవ్రీథింగ్, నాట్ యువర్ కవర్. ఎలా అనగలుగుచా? స్తోత్రం చెప్పండి. ఆడికి కవర్ ఇచ్చేసి చేయి చెప్తాడు బల్లకి. ఆడు అసలు ప్రార్థనలో కూర్చోడు, ఉపవాసం ఉండడు, అందరితో రాసుకొని పూసుకొని తిరుగుతాడు, ఆడవాడో తిరుగుతాడు. ఆడికొచ్చి అన్నా అన్నా వెనకాల एकदम शैतान का बेटा बन गया हो तो सामने उठने में आकर पास्टर जी कुछ दिया ना, गेट आउट. ఎక్కడికి వెళ్ళిపోమన్నావు? మందిరపు వీధిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసి శుద్ధీకరణ చేసుకో, అప్పుడు కనపడి మాట్లాడతాం. స్తోత్రం. మనం రోడ్డుని బడి ఏడవాలంటే మనకి ఏదన్నా కొంపలు ఎవడన్నా చావాలా, ఏదన్నా మొత్తం అత్యంత దేవుడు పట్టుకుపోవాలి. అలాంటి తిప్పలు వస్తే తప్ప నా ప్రభువా, నా దేవా, తోమ గుర్తొచ్చేస్తాడు. అప్పుడు
ఆ డైలాగులోకి యేసు ప్రభు కూడా వరాలేం ఎవడో చూసి నమ్మావు చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఏమి ఇవ్వలే బాబు మూట. స్తోత్రం చెప్పండి. అర్ధాంతరం భక్తి చేయబాకండి, క్వాలిటీ భక్తి చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు రోడ్డు ఎక్కారో? శుద్ధీకరణ కోసం. చెప్పండి గట్టిగా. రహస్యముగా జరగాల్సిన ప్రార్థన రోడ్డెక్కిన కారణం ఏంటంటే క్రైస్తవులలో, విశ్వాసులలో, సేవకులలో, సంఘ పెద్దలలో వేరుబాటు జీవితం లేకుండా సామాన్య జనులతో కలిసిపోయినటువంటి కారణంగా రోడ్డు మీదకి వచ్చి పశ్చాత్తపడి కన్నీరు కార్చాల్సిన బహిరంగ IFJ ప్రార్థన ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఇంకెవరి కోసమో కాదో, క్రైస్తవులే, పాస్టర్లే, విశ్వాసులే వేరుబాటు జీవితం లేకుండా సామాన్యంగా అందరితో కలిసిపోయి నలుగురితో నారాయణ, కులంతో గోవింద్ అన్నట్టుగా చట్టాపట్టాలు వేసుకొని సాగిపోతున్నారు కనుక వాళ్ళకి నిజమైన మారు మనసు రావాలని ఏర్పాటు చేసిన ప్రార్థన కూడిక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక కారణం, దేవుడు అవకాశం ఇచ్చాడుగా. నేను అనుకుంటానేమన్నా నువ్వు ఆయన వర్షం తగ్గితే నేనేం చేయను. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఒకటన్నా చెప్దాం. అవకాశం ఇచ్చాడుగా, ఒకటి ఎందుకు చెప్తా, ఖచ్చితంగా ఇంకోటి చెప్తా. ఎస్తేరు 4:1 ఈ ఒకటే ఇప్పటి వరకు ఉన్న ప్రత్యక్షతను బట్టి. అయ్యా దేవునికి స్తోత్రం. ప్రభు నిన్ను కాపాడు కాక. మైకులో చదువు, నువ్వు వెనకబడిపోతున్నావు. జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకొని. మొర్దుకై అని ఉంది అక్కడ. మొర్దుకై అది అందరూ మీ ఏరియా వాళ్ళు అందరు పేర్లు మారుతున్నారు, నేను ఒప్పుకోను. చెప్పండి. జరిగినదంతయు తెలియగానే చెప్పానంటే నిన్న ఒక కోటలో జపాన్ శాస్త్రాన్ని పిలుతున్నాను నన్ను. నేను 100% భారతీయుని రా, జపాన్ వాడిని ఎట్టబెట్టేవారు నన్ను. దైవజన్లో జపాన్ శాస్త్రి గారు, జపాన్ శాస్త్రి ఎవడాడు? పేర్లు మార్చిపోకుండా అది దండం పెడతా. రోడ్డు పచ్చడి వేసి కమ్మని పెరిగేసి పేర్లు మారుతున్నారు మీరు, అటు చేయబాకండి. చెప్పునా. జరిగినదంతే తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్లి శోకముతో రోదనము చేసి. ఒకసారి చెప్పండి, ఈ ఏడు చెవుడు ఎక్కడ ఏడవాలా? హలో, ఏడు చెవుడు ఎక్కడ ఏడవాలా కదా? కానీ ఈ సమాచారము వినగానే, ఈ వార్త వినగానే ఏం చేశాడట? బట్టలు చింపుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యలోకి వచ్చి రాజవీధులకు వచ్చి మహారోదన చేస్తున్నాడు. ప్రార్థనాపరుడా, రోషము కలిగిన వాడా, ప్రయాసపడేవాడా, హామాన్ని ఏడిపించాడు. కానీ ఈ మనిషి ఎప్పుడు ఏడవలేదు. అట్టంటూ రోడ్డు మీదకి వచ్చి భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏమిటబ్బా, రోషము గల దైవజనుడు నీకు పేరు, అంతఃపురానికి సరిపడా పరిశుద్ధుడివి, బెన్యామీను నీకు పేరు, అనాథ బిడ్డను మహారాణిగా మార్చిన కెపాసిటీ ఉన్న సేవకుడివి, నువ్వే అడగటమేంటాయా ఆయన అంటాడు. ఏం చేయమంటారు? రాజ్య ధర్మమును పాటించవలసిన ఏలిన వారే 127 సంస్థానంలో చెదరని ప్రతి వారిని ఒక్క దెబ్బతో చంపేసేలాగా ఒక మరణ చట్టాన్ని, కుట్ర చట్టాన్ని, దుర్మార్గ చట్టాన్ని చేశారు. ఇంతకన్నా ఏం చేయగలం? ఏడుస్తున్నాడు. క్రైస్తవుల్లోనే, సంఘ పెద్దల్లోనే, పాస్టర్లలోనే శుద్ధీకరణ లేదని రహస్య ప్రార్థన రోడ్డెక్కాల్సి వచ్చింది. 2, తండ్రి స్థానములో రాజ్య ధర్మమును నిర్వహించవలసిన ఏలిన వారే పాలకులే 127 సంస్థానములో చెదరి ఉన్న ఒక జాతిని టార్గెట్ చేసి ఒక్క దినమంది అందరూ చనిపోయేలాగా ఒక కుట్ర చట్టం, దుర్మార్గ చట్టాన్ని అమలు చేస్తుంటే చట్టములను మార్చగల దేవుడు ఆకాశమందుననే సత్యమును గమనించిన వారై అన్న పానములు వాని రాజవస్త్రమును తొలగించి బూడిద పోసుకొని బట్టలు చింపుకొని పట్టణ మధ్యలోకి వచ్చి ఏడ్చు గోలబెట్టి ప్రార్థన చేస్తున్న కారణం కుట్ర చట్టములు మార్చబడాలని, మరణ శాస్త్రము రద్దవ్వాలని. దాని కుట్ర చట్టం అని ఎందుకంటున్నాను తెలుసా? అలాంటి దుర్మార్గపు ఆలోచన ఏలిన వారికి పాలకొలుక లేదు. ఎవడో ఉంటాడో ఒకడు సైతానుడు. వాడు అసలు విషయం ఏలిన వారికి చెప్పకుండా లేనిపోని అబద్ధాలు చెప్పి, దొంగ మాటలు చెప్పి
ఎట్టండి మీరంటే లెక్క చేయరండి, అసలు ఖాతరు లేదండి, వాళ్ళు అట్టండి వాళ్ళు ఎట్టండి అని దొంగ మాటలు చెప్పి రెచ్చగొట్టి ఏమీ లేదు, నువ్వు చిన్న సంతకం పెట్టు నేను చూసుకుంటా, రాజ్యాన్ని కంట్రోల్ తెస్తా, నీకు విధేయులుగా మారుస్తా, నీ పేరు చెప్తే నమస్కారం పెట్టేలా చేస్తా అని దొంగ మాటలు చెప్తే ఎవరికైనా ఎట్లా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. బుద్ధి పరేశాడు. దానియేలుని కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలను సావు కొట్టాలని నెబుకద్నెజర్ ఉంది అసలు ఫీలు. బ్యాచ్ ఉంటుంది వెనకాల. లేనిపోని మాటలు చెప్పే సార్ వీళ్ళు మనకు డేంజర్ సార్ వీళ్ళు ఉండకూడదు సార్, వీళ్ళు అసలు లెక్క చేత్తలు సార్, మీరంటే కుదరదు సార్, ఇన్ని చెప్తుంటే అలాగూ అంటిరా ఇదే చేయి అన్నాడు. ఏలిన వారి దృష్టికి మసిబూసి మారేడికాయలు చేసి లేనిపోని భయాందోళన సృష్టించి ఇలా చేస్తే అలా చేస్తే 10 కాలాల పాటు మీరే రాజుగా ఉంటారని దొంగ మాటలు మాట్లాడి కుళ్ళుతో కుట్రతో అసూయతో అభద్రత భావముతో నిర్దేవత్వముతో భయంకరమైన సాతాను మనసుతో అమాయక ప్రజలను దేశ క్షేమం కొరకు కన్నీరు గార్చే ప్రజలను కంట కన్నీరు తప్పించే పాపిష్టి చట్టాలు చేస్తున్నారే, ఒక్క దెబ్బకు చంపేసే చట్టాలు చేస్తున్నారే. అలాంటి చట్టాలు వచ్చినప్పుడల్లా ఏం చేయాలట? దేవుని కరుణ కోసం, ప్రజల క్షేమం కోసం, ఏలిన వారు రాజ్య ధర్మమును పాటించుట కొరకు నడి వీధిలోకి వచ్చి మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరొక మాట కూడా మీ దృష్టికి తీసుకొస్తా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, ఐ థింక్ ఇట్ ఈస్ 38. ఐ సీ, జస్ట్ కన్ఫర్మ్ మీ. అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి ఆమేన్ అనరా బలేవులు చెరకోటానికి. ఆమేన్. హల్లెలూయా. ఈయన కెరీతు ఒక దగ్గర ప్రార్థన చేసుకున్నాడు సార్, ఎవరికి తెలియదండి. సారేపతు మిద్దు మీద ప్రార్థన చేశాడు, ఎవడు వినలేదు సార్. కర్మేలు కొండల్లో మొర్ర పెట్టాడు, ఎవరికి తెలియదు. కానీ ఒకటి నాన్న డైరెక్ట్గా రాజుగారికి లెటర్ పెట్టాడు, సార్ ఈ దేశంలో ఎంతమంది బయలుదేవత ప్రవక్తలు ఉన్నారు మొత్తం మందిని మా చర్చి క్యాంపస్కి తీసుకొచ్చే అన్నాడు. రాజుగారుగా బయలు ప్రవక్తలందరినీ తెచ్చాడు. 450 మంది, 450 బలిపీఠాలు కట్టి కూర్చున్నారు. ఆపోజిట్గా ఒకే ఒకడు 1:450 యేసు రక్తమే జయం కూర్చున్నాడు. వాళ్ళందరూ పద్మేంటి? ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని వస్తుందో వారి దేవుడే నిజమైన దేవుడని 450 మంది బయలు ప్రవక్తలు తిప్పలపడ్డారు, శరీరాన్ని కోసుకున్నారు, నానా తిప్పలపడ్డారు, బలి అర్పణలు చేశారు, గాజు మొక్కలు తెచ్చారు, వాళ్ళంతా చేరుకున్నారు, రక్తం ఏం చేసుకున్నారు కానీ అగ్గి రాలేదు. ఆఖరి వంతు మనం ఇప్పుడు లాస్ట్ కదండి, మరి దేవునికి స్తోత్రం. ఆఖరి ఛాన్స్ ఇచ్చారండి. లాస్ట్ ఛాన్స్ ఇవ్వగానే ఎప్పుడు కెరీతు వాగులో సారేపతు మిద్దె మీద కర్మేలు కొండ మీద ఒంటరిగా ఏడ్చే పెద్ద మనిషి, కొన్ని వేల మంది ప్రజలు, రాజుగారు సహా ప్రవక్తలందరూ చూస్తుండగా బలిపీఠం దగ్గర మోకరేసి యెహోవా నీవే దేవుడు అనియు. ఆమేనండి. యెహోవా నీవే దేవుడు అనియు, నీ సెలవు చేతన నేను ఇవన్నీ చేస్తున్నాననియు ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నా ప్రార్థనకు జవాబువా అన్నాడు. అంతే. ఆకాశం తెరవబడి పెలమని అగ్గిచ్చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చిందో స్తోత్రం చెప్పండి. అగ్ని ప్రచండంగా వచ్చి భగభగ అన్నింటినీ దహించి వేయించుండగా ఏలియా మైకందుకని ఏమంటివి అన్నాడా ఇప్పుడే ముందువు హోయ్ అన్నాడా? ఏమనలా. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అగ్ని దిగి వచ్చి ఏం చేసిందంట? పశువును దహించింది. కట్టెలు బూడిదైపోయాయి, రాళ్ళు పిండి అయిపోయినాయి. చెప్పండి, నీళ్లు కూడా ఆరిపోయినాయి, అగ్గి మాత్రం పొగ మండిపోతుంది. అప్పుడు ప్రజలంతా వీధుల్లోకి వచ్చి యెహోవా దేవుడని కేకలు పెట్టి మొదలెట్టారు. ఆమేన్.
రహస్య భక్తులందరూ లోపల భక్తి చేసుకుని బాహట్టంగా వీధుల్లోకి వచ్చి యేసే దేవుడని ఒప్పుకుని ఒక శుభ దినము దేవుని శక్తి నిరూపించబట్టు ద్వారా రావాలని క్రైస్తవులందరూ ఏం చేయాలి చెప్పండి? ఇంకా చూస్తున్నారా? రండి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఎవడా చూపు మోకల్లై దేవునికి స్తోత్రం కలుగునగా. అందరూ 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 ఆరోగ్యం ఉంటే మీరు మోకాల మీద పడండి. మీ చుట్టుపక్కల ఇబ్బందిగా ఉందంటే ఎదురుకుండా గ్రీన్ మ్యాట్ ఉంది, 1/2 కిలోమీటర్ వేశారు ఇక్కడ. రండి, ఆరోగ్యవంతులందరూ మోకాల మీదకి రండి. అయ్యగారులు కొంతమంది వేదిక మీదకి రండి. బోల్డ్ స్టేజ్ కూడా గడ్డిదేనా? గడ్డిదేనా? రండి త్వరగా త్వరగా. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేయండి ప్రార్థనలోకి. కళ్ళు తెరిచి నా వైపు చూడండి. హలో, నా వైపు చూడండి. 3 కారణాలు. 1, ప్రజలు, క్రైస్తవులు, పాస్టర్లు వేరుపాటు జీవితంలోకి రావాలి. సాధారణ జనులతో కలిసిపోయి పిచ్చి పిచ్చి భక్తి పనులు చేస్తున్నారు. అట్లా కాదు, అందరూ వేరుపాటు జీవితంలోకి రావాలి. 2, కుట్ర చట్టములన్నీ మారిపోవాలి. దేవుని ప్రజలు క్షేమంగా ఉండాలి. 3, చెప్పండి, 3, రహస్యంగా లోపల అనుమానాలతో 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలందరూ నడి వీధిలోకి బాహాటంగా వచ్చి యేసే దేవుడిని ఒప్పుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ 3 కార్యముల కొరకు మనందరం ప్రార్థన చేయాలి. చేస్తారా? నాకు వినపడాలి. మీ ప్రార్థన కూడా నాకు వినపడాలి. మనసులో కాదు. నేను మొదటి మాట చెప్పినప్పుడు మొదటి మాట కోసం చేయండి, 2వ మాట అంటే 2వ మాట కోసం చేయండి, 3వ మాట అంటే 3వ మాట కోసం చేయండి. మనందరము కలిసి ప్రార్థన చేయడానికి దేవుడికి అనుకూలతనిచ్చాడు, దేవుడికి అవకాశం ఇచ్చాడు. రహస్యముగా ప్రార్థన చేయవలసింది రోడ్డెక్కిన కారణం ఏంటో తెలిసిందా? పరిశుద్ధ జీవితం కొరకు, వేరుబాటు జీవితం కొరకు ఈ ప్రార్థన, రహస్య ప్రార్థన నుంచి రోడ్డు మీదకి వచ్చింది. ఎంతమంది స్వరమెత్తి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు? స్వరమెత్తి. రైట్, హియర్ వి గో, కమ్ ఆన్. అందరూ స్వరమెత్తి ప్రార్థన. మీరు ఎంత గట్టిగా ప్రార్థన చేయగలరో అంత గట్టిగా చేయండి. ఇంతేనా? ఇంతేనా? చెప్పాలి మంచిగా, చెప్పాలి మంచిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతేనా? ఇంతేనా? దైవజనులారా, సంఘ పెద్దలారా, క్రైస్తవులారా, అయ్యో అయ్యో అయ్యో, క్రైస్తవులు వేరుబాటు జీవితం లేకుండా అయిపోయారు. పరిశుద్ధ జీవితం లేదు, సమర్పణ లేదు, ప్రతిష్ట లేదు, సాధారణ జనుల వలె మారిపోయారు. ఆ బలహీనలో నేను కూడా ఉన్నాను, ఆ అపరాధం చేసిన వారిలో నేను కూడా ఉన్నాను. రావాలి, స్వరమెత్తాలి, ప్రార్థన చేయాలి. స్వరమెత్తాలి, ప్రార్థన చేయాలి. స్వరమెత్తాలి, ప్రార్థన చేయాలి. ఇంతేనా? 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 ఇంకా 2 నిమిషాలు కూడా ఉన్నది. మీరు స్టార్ట్ చేసి కనీసం 20 నిమిషాలు మనందరం ప్రార్థన చేయాలా. నీ స్వరము వినబడాలి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చేయి, ఇంకొంచెం రోషంతో నింపబడు, దైవావశ్యత నింపబడు, ఆత్మలో రేపబడి ప్రార్థన చేయి, ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థన చేయి, ప్రార్థనలో పట్టుదల కలిగి మొరపెట్టు. ఈ రాత్రి అద్భుతం జరగాలి. నీ కోసమే వర్షం ఆపాడు దేవుడు, నువ్వు ప్రార్థించడం కోసం వర్షం ఆపాడు. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం కాదు, ఇక్కడ ప్రార్థన చేయాలి. నడి రోడ్డు మీద చేయాలని రహస్య ప్రార్థన బహిరంగ ప్రార్థనగా ఈ రాత్రి మార్చాడు. వినబడట్లా. పురుషుల స్వరం అసలు లేదు. మొర్ర పెట్టాలి. రే ఈసారి ప్రార్థన చేయపో. చేయండి. ఆగద్దు ఆత్మలో మూలుగెళ్ళండి, కన్నీరు కార్చండి. అయ్యా మా క్రైస్తవులు, అయ్యా మా సహోదరులు, అయ్యా మా సంఘ పెద్దలు, అయ్యా మా పాస్టర్లు సాధారణ జనుల్లో కలిసిపోయారయ్యా. ప్రత్యేక జీవితం లేదయ్యా, వేరుపాటు జీవితం లేదయ్యా. మేము కూడా అలాగే ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఒక ప్రతిష్టలోకి రప్పించండి, ఒక సమర్పణలోకి రప్పించండి, ఒక వేరుపాటు జీవితాన్ని ఇవ్వండి, ఒక రాష్ట్రం ఈ విషయంలో పుట్టించండి. ఆత్మలో తీవ్రత గలవారిగా మార్చేయండి. మొర్ర పెట్టాలి గట్టిగా.